హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అందరూ బాగుండాలన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఏ ఫుడ్స్ తినకూడదు అనేసి అయితే వీడియో. ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తినకూడదు అనేది అయితే వీడియో ఉంది. ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఏ ఫుడ్ తినకూడదు అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో వీడియోలోకి అయితే ఈరోజు వెళ్ళిపోదాం. ఈరోజు కాదు, ఇప్పుడే వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు, అంటే ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూసే వాళ్ళు, నాకు బేబీ కావాలి నాకు అనే ఎదురు చూసే వాళ్ళు ఏ ఫుడ్ తినకూడదు. మెయిన్ ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది అయితే వీడియో ఉంది. ఇప్పుడు ఏ ఫుడ్ తినకూడదు అనమాట. ఏ ఫుడ్ తినకూడదు అంటే కనుక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అలాంటివి తినకూడదండి. సో ఎక్కువ రైస్ తినడం వల్ల ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి. మైదా పిండని, ఈ రైస్ అని, ఇలాగా కొన్ని ఉంటాయి కదా, ఈ మైదా పిండితో చేసినవి, ఇవన్నీ ఈ అన్నము ఇవన్నీ తినటం వల్ల ఏమవుతుందంటే మీకు ఒళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట. బాడీ మన కంట్రోల్లో ఉండదు, బాడీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాగా మనకి లేజినెస్ వచ్చేస్తూ ఉంటుంది. మనకి లేజినెస్ వచ్చిందంటే మన బాడీలో కూడా లేజినెస్ వచ్చినట్లే. అప్పుడు లేజినెస్ వచ్చిందంటే మీలో ఉన్న మీ స్పెర్మ్స్ ఎగ్స్ కూడా విడుదలైనా అవి వర్క్ చేయడానికి కూడా అవి కూడా లేజీగానే ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ లంచ్లో ఏంటంటే ఇంత రైస్ తీసుకుని, కప్పు రైస్ తీసుకుని ఇంత కప్పుతో కర్రీస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అని, సో సి విటమిన్ అని, ప్రోటీన్స్ అని, కాల్షియం అని అలాంటివి ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో అలాంటివి తినటం వల్ల ఏంటంటే కనుక మీకు ఒళ్ళు అనేది రాదు కాబట్టి సో ఇది మంచిగా ఉంటుందన్నమాట. సో మీ బాడీలో కూడా షుగర్ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఏంటంటే ఇవి కార్బోహైడ్రేట్స్ అవన్నీ తినేసారనుకోండి ఒళ్ళు వచ్చేస్తుందంటే బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, థైరాయిడ్ వచ్చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా షుగర్ ఇవన్నీ కూడా కంపల్సరీ వస్తాయండి. మనం తగ్గట్టుగా మనం తినకపోతే, ఎందుకంటే మన బాడీకి ఇంతే చాలు. కానీ ఇంత తినేసామనుకోండి అంతే కదా. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తినేస్తాం, మళ్ళీ 11ంటికి ఏదో ఒకటి తినేస్తాం, మళ్ళీ వెంటనే 12:30 1 గంటకి ఏదో ఒకటి తినేస్తాం, మళ్ళీ సాయంత్రం టీలు కాఫీలు మళ్ళీ ఏదో తినేస్తాం, స్నాక్స్, మళ్ళీ సాయంత్రం నైట్ ఏదో తినేస్తాం, మళ్ళీ పడుకునే ముందు కొంతమంది ఏదో తినే అలవాటు ఉంటుంది. ఇంకా బాడీకి ఎక్కడ ఉంటుంది రెస్ట్. సో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా తక్కువ తినడానికి అయితే ట్రై చేయండి. అలాగే పప్పాయ, బొబ్బాస్కే తినకూడదండి. ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళే కాదు, ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పప్పాయ తినకండి. సో అలాగే అనాసపండు అంటే పైనాపిల్ కూడా తినకూడదండి. ఈ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు పైనాపిల్ కూడా తినకూడదు అనమాట. సో ఏంటంటే ఈ పపాయ, ఈ పైనాపిల్ ఇలాంటివి ఏంటంటే మనకి డేట్స్ గట్టా వచ్చేయడానికి ఎట్లా హెల్ప్ అవుతాయి, తినేస్తే మనకి డేట్స్ వచ్చేస్తే కష్టం అనుకుంటాం కదా. సో అలాగా మనకి ఒకవేళ మనకి ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉన్నా కొంతమందికి ఏంటంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. అలాంటి ఛాన్స్ ఉన్నా సరే ఇలాంటివి మనం తెలియక కొంతమంది తినేస్తూ ఉంటారనమాట. ఒకవేళ తినేసారనుకోండి ఆ టైంలో కరెక్ట్గా మీకు ఎగ్ ఓలేషన్ టైంలో అదేమన్నా కొంచెం ఆ టైంలో కనుక మీరు తినేసారనుకోండి అది చెడిపోయే అవకాశం ఉంటుంది. చేతులారా మనమే చెడిపేసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్స్ అండి, జంక్ ఫుడ్స్ అలాంటివి కూడా తినకూడదు. ప్రెగ్నెంట్ లేడీసే కాదు, మామూలు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కూడా జంక్ ఫుడ్స్ అవి తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు. అలాగే ఇన్స్టెంట్ ఫుడ్ అనేసి ఇప్పుడు ఏదో కప్ నూడిల్స్ ఉంటాయి, అందులో వాటర్ వేసేసుకుని హాట్ వాటర్ పక్కన పెట్టేస్తే రెడీ అయిపోద్ది నూడిల్స్. ఎందుకండి ఆ తిండి అంత ఎందుకు వచ్చింది తిండి అసలు నాకు అసలు అర్థమే అవ్వదు. సో అలాంటి ఫుడ్స్, ఈ బయట ఫుడ్స్, ఈ ప్యాకెటెడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తక్కువ తినడానికి ట్రై చేయండి. వేపుళ్ళు ఇలాంటివి కూడా తక్కువ తినడానికి ట్రై చేయండి. ఆయిల్లో ఫ్రై చేసేసినవి ఇవన్నీ కూడా తక్కువ తినడానికి ట్రై చేయండి. ఇలాంటి ఫుడ్ తినకుండా ఉన్నారంటే కనుక మీరు చక్కగా మీకు
మీకు ఈ స్పామ్స్, ఈ ఎగ్స్ అనేవి కూడా చక్కగా ఉంటాయి. అన్నీ ఉండి కూడా చక్కగా మీకు అంతా కూడా లోపల మీకు చక్కగా సక్రమంగా జరుగుతుంది. ప్రాసెస్ ఇవన్నీ కూడా చక్కగా సక్రమంగా జరుగుతుంది. అంతా బాగుంటుందనమాట. సో, వీడియో అయితే ఇంక అంతేనండి. ఏం తినకూడదు అనేదైతే సో, ఇంత చిన్ని పాయింట్స్ అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అలాంటివి తినకూడదు. బయట ఫుడ్, జంక్ ఫుడ్, అలాంటి చెత్త ఫుడ్ గట్రా ఏమీ తినకూడదు. ఇలాంటివి కూడా అన్నీ తినకూడదు. సో, అలాంటి ప్యాకెట్ ఫుడ్స్ అని, ఇన్‌స్టంట్ ఫుడ్స్ అని ఇవన్నీ కూడా తినటం వల్ల ఏంటంటే మనకి మనమే కొని తెచ్చుకున్నట్టు అవుద్దనమాట. సో, ఇలాంటివి గట్టా తినకండి. తినకుండా ఉండటానికి చక్కగా ట్రై చేయండి. మంచి ఫుడ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఏమేమి ఫుడ్ తినాలి అనేదైతే మనకి ఒక వీడియో ఉంది. సో, ఆ వీడియో అయితే చూడండి. మీకు ఫుల్‌గా క్లారిటీగా అర్థమవుద్దనమాట. ఇంతకన్నా తినకూడని ఫుడ్స్ ఏముంటాయి, బయట ఫుడ్సే చండాలమైన ఫుడ్స్, అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకూడదు అలా అనమాట. సో, ఎక్కువ కూడా అతిగా మించి కూడా ఎక్కువ ప్రోటీన్స్ అని, కాల్షియమ్స్ అని ఇవన్నీ కూడా ఎక్కువ కూడా తీసేసుకోకండి. అంతా సమపాలంలో చక్కగా అంతా కూడా తీసుకుని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అంతా చక్కగా సమపాలంలో అంతా తీసుకున్నారంటే చక్కగా మీకు ఈ ప్రెగ్నెన్సీ చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి ఫుడ్స్ ఇవన్నీ తినకుండా ఉంటాయి. సో, ఇంతేనండి వీడియో. ఎవరికైనా నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో, బై బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, ఎంజాయ్ ది డే. ఎంజాయ్ ది డే అంటుంది ఏంటి ఇవి, గుడ్ నైట్ చెప్పు అనుకుంటున్నారా? ఎంజాయ్ ది నైట్. బై బాయ్.